ఎవరు? ఓ నువ్వా? ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులకు మాత్రం కాదు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే పోలీసులు పిలుస్తాను. మీకంత శ్రమ అక్కర్లేదు. పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు. లేదు మీకంత అర్జెంటుగా జైలుకి వెళ్లాలనుంటే తప్పకుండా పిలవండి. ఏమిటాను అనేది? నిన్నగాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది. పేపర్లో చూసే ఉంటారు. జరిగితే ఆ హత్య మీరే చేశారు. నేనా? అవును, మీరే. నీ తండ్రి హంతకుడన్నానని నన్ను కూడా హంతకుని చేయాలని చూస్తున్నావు. నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగవు. నడువు బయటికి. హోషయ్య గారు, అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలా? ఏమిటవి? హత్య గావించబడ్డ భాస్కర్ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది. యోగ్యుడైతే అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు. అతని పరిస్థితి చూశారు. ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు. అబద్ధం, అంత అబద్ధం. హోషయ్య గారు, బుకాయించకండి. ఇదిగో మీ అరుణ అతనికి రాసిన ఉత్తరం. అతన్ని పున్నమి నాడు రమ్మన్నది. అతను వచ్చాడు. ఊరికే రాలేదు, 4 లక్షల రూపాయలతో వచ్చాడు. మీరు అతన్ని హత్య చేసి ఆ 4 లక్షలు కాజేశారు. 4 లక్షల? లేదు, లేనే లేదు. ఏమిటి లేదు? మీరు అతన్ని హత్య చేయలేదా? 4 లక్షలు కాజేయలేదా? ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? గోపి, రా కూర్చో. హంతకుడి కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. నీ అన్నదంతా మర్చిపో. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే మీరు మర్చిపోలేదే? కొన్ని రోజుల క్రితం జరిగింది నేనేలా మర్చిపోతాను? గోపి, పెద్దవాణ్ణి. ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యని. ఓహో, రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? తెంచుకుంటే తెగేదా గోపి? మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి. అనురాధ నేను మనసారా ప్రేమించి ఏనాటికైనా అనురాధ నీదే. క్షమించండి, హంతకుడు మనవరాలను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా? లేదు, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. నిజమా? అయితే ఉత్తరాలకి 4 లక్షలు ఇలా ఇవ్వండి. గోపి, నీ మీద ఒట్టు. నేను నిజం చెప్తున్నాను. నాకేమీ తెలియదు. అసలు ఆ డబ్బు సంగతే తెలియదు. అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారన్నమాట. అయినా ఆ సంగతి అంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. గోపి, 4 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాను? ఇల్లు వాకిలి అంతా అమ్మినా రాదే. ఓని 1 లక్ష. బాగా ఆలోచించండి. రేపు ఈ టైంకే వస్తాను. ఇచ్చారా ఉత్తరం మీకు, లేదా పోలీసులు? గోపి, నేనంతా విన్నాను. నేను గమనించాను. నీకు కావాల్సిన డబ్బేగా? అవును. డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా? డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశాడు. డబ్బు కోసం నేను మిమ్మల్ని హత్యానేరం నుంచి తప్పిస్తున్నాను. ఇందులో నీచమేముంది? డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు. అంతేనా? అంతే. అయితే ఉండు, తీసుకొస్తాను. నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే? నువ్వు అడిగింది 1 లక్ష రూపాయలేగా? ఆఫ్ కోర్స్. అవుననుకో. తీసుకో. నగలా? అవును, మా ఇద్దరు నగలే కావు, మా అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఓ, మీ అమ్మగారి నగలు కూడా ఉన్నాయా? వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది. అదంతా అనవసరం. ఇప్పటికైనా ఒకటి గ్రహించు. నువ్వు అనుకున్నట్టు హత్య చేసి 4 లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగలు నీకివ్వాల్సిన అవసరం లేదు. బహుశా మీకు తెలియకుండా మీ తాతయ్య ఎక్కడైనా దాచాడేమో. గోపి, చీచి, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు. అలాంటి దొంగ బుద్ధులు మా ఇంట వంట లేవు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు? పిచ్చి రాధ, మీ ఇంట వంట లేకపోతే నాకు మాత్రం ఎలా వస్తాయి? నాలో ప్రవహించేది ఆ రక్తమేగా. లేదు, ఆ రక్తం నీలో అణు మాత్రం లేదు. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఆ రక్తాన్ని ఇలా వంచవు.
ఇంత ద్రోహం చేయు. ఈనాడు నేను నిజంగా నమ్ముతున్నాను, మీ నాన్న హంతకుడు. మీ తాత? నోర్మయ్, మా తాత పేరెత్తే అర్హత నీకు లేదు. అవునవును, మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి, కానీ మీ తాత... గోపి, మాటలు అనవసరం. నీకు కావాల్సిన డబ్బు తీసుకో. ఉత్తరం. ఓఎస్, మాట అంటే మాట. ఇదిగో ఉత్తరం. బహుశా మీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుంటుంది. కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం. ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు... జన్మ జన్మలకు ఆశ పెట్టుకోవద్దు. అమ్మా, అమ్మా, ఒకసారిలా రామ్మా. ఏమిట్రా? ఈ నగలు చూడు. ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ నగలు నీకు ఎలా వచ్చినాయి? ఏమ్మా, ఈ నగలు ఎక్కడైనా చూసావా? ఈ నగలేనయ్యా, ఈ నగలే మీ నాన్న ప్రాణాలు తీసినాయి. ఈ నగలే మీ నాన్నను పూని కోర్చేసినాయి. ఎవరో పాపాత్ములు వీటిని మన దొడ్లో పాతి పెట్టారు. పోలీసులు పట్టుకున్నారు. వీటి కోసం మీ నాన్న మీ మావయ్యని కూని చేశారని కేసు పెట్టారు. ఆఖరికి అవి గిల్టు నగలని తేలిపోయింది. గిల్టు నగల? ఈ గిల్టు నగల కోసమా మా నాన్న కూలీ చేశారన్నారు? లేదు, అసలు నగలు ఉన్నాయట. అవి ఏమైపోయినాయో ఏమో తెలియదు. ఆ ఒక్క ఆధారం మీదనే మీ నాన్నగారి మీద కేసు కొట్టేశారు. కానీ అపవాదం మాత్రం మిగిలిపోయింది. గోపి, మళ్ళీ ఈ పాపిష్టి నగలు మన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్లి పారేవయ్యా ఎక్కడన్నా. ఏం పర్వాలేదు, పర్వాలేదు. గోపి, కన్న తల్లిని ఎందుకు నా దగ్గర మప్పిపరుస్తావు? నిజం చెప్పు నాయన, నిజం చెప్పు. అమ్మా, 4 రోజులు ఒప్పిపట్టమ్మా, అంతా చెప్తాను. నా లక్ష్యం సాధించే రోజు దగ్గరకు వచ్చింది. అమ్మా, అన్నం పెట్టమ్మా, ఇవాళ కడుపు నిండా తింటాను. అలాగేరా. ఇలాంటి నెక్లెసే ఎక్కడో చూశాను. ఎక్కడ? ఏమిటలా చూస్తున్నా? నెక్లెస్ బాగలేదా? పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఎంత పాతదైతే దీని ఖరీదంతో తెలుసా? 1 లక్ష ఉంటుందా? ఒక నిండు ప్రాణం, ఒక లేత జీవితం. అంటే అదంతా పెద్ద కథలే, ఇప్పుడు కాదు. కాదు, ఇప్పుడే చెప్పాలి. చెప్పనా? నువ్వు, నేను విజయ. హలో గోపి, ఇదిగో వచ్చేస్తున్నా. 5 నిమిషాలు. ఆడవాళ్ళు 5 నిమిషాలంటే 5 గంటలు పడుతుంది. మగవాళ్ళు 5 నిమిషాలంటే 7 తరాలు. ఏం పర్వాలేదు, నువ్వు 7 గంటలు తీసుకో. నేను ఇలాగే చూస్తూ ఉంటాను. గోపి,